ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్యను చెప్పుకోవడానికి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎమ్మెల్యే అందుబాటులో లేనప్పుడు ఆ పౌరుడు నేరుగా వెళ్ళి కోర్టులో కేసు వేసే అధికారం ఉంటుందా? అటువంటి వెసులుబాటు అయితే లేదు నందుగారు. ఒకవేళ ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోతే మనకు స్పీకర్ ఉంటారు, లేదంటే ముఖ్యమంత్రి ఉంటారు, ఆ పార్టీ అధ్యక్షులు ఉంటారు. ఇంకా కూడా మిగతా రెమెడీస్ ఉన్నాయి, అవన్నీ మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. బట్ ఏదైతే లీగల్ రెమెడీస్ ఉన్నాయో ప్రొసీజర్స్లో మాత్రము నిజంగానే ఎమ్మెల్యేలు కనుక అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా మీరు స్పీకర్కు కానీ కన్సర్న్ చీఫ్ మినిస్టర్ కానీ కన్సర్న్ పార్టీ ప్రెసిడెంట్ కానీ మన యొక్క రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు. అటువంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డైరెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ చేసేసి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఒక విషయం చెప్తా, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వ్యక్తి హాస్పిటల్ అడ్మిట్ అవుతాడు, మనకు వైట్ కార్డు ఉంటుంది, 1,50,000 2 లక్షల రూపాయలు బిల్ అవుతుంది. అవన్నిటికీ అనుగుణంగానే ఉండాలని చెప్పేసి సీఎం రిలీఫ్ ఫండ్ అని పెట్టిండ్రు, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ అని కూడా పెట్టిండ్రు. ఇవన్నిటిని కింద మెడికల్ ఎమర్జెన్సీస్ ఉంటాయి. దానికి ఖచ్చితంగా మ్యాండేట్గా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే లోకల్ ఎమ్మెల్యే ఒక లెటరు లేకపోతే లోకల్ ఎమ్మెల్యే రిప్రజెంటేషన్స్ అవసరం ఉంటాయి. సో అవన్నిటినీ పొందాలి, పబ్లిక్ ఆ బెనిఫిట్స్ పొందాలి. కనీసం మినిమం సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే ఎమ్మెల్యే గారు పోతే మన యొక్క బిల్స్ సబ్మిట్ చేస్తే ఆ బిల్స్ని ఎంక్లోజ్ చేసి ఎమ్మెల్యే గారు కనుక లెటర్ ఇస్తే కనుక అది కన్సర్న్ అథారిటీకి డిపార్ట్మెంట్కి వచ్చేసి అక్కడ శాంక్షన్ అవుతుంది. ఈయన అందుబాటులో లేనప్పుడు ఏం చేయాలన్న ఒక కన్ఫ్యూజన్స్ తద్దిన బదిన పబ్లిక్ మైండ్స్లో ఉంటుంది. సో కాబట్టి అటువంటి చోట వాళ్ళు డిప్రై అవుతారు. ఒక పోలీస్ అధికారి దగ్గర పోతే వాళ్ళ కేసులు సరిగ్గా పెట్టలేదో, లేకపోతే వాళ్ళ కేసులు ఒక బయాస్డ్ వెళ్తున్నాయో, లేకపోతే రాజకీయ లోకల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయో, అటువంటప్పుడు ఇటువంటి కేసులను అడ్రస్ చేయాలి. లేదంటే కనుక ఇటువంటి కేసులకు పరిష్కారం దొరకాలంటే మేము మా నాయకుడు దగ్గర పోవాలి, మా ఎమ్మెల్యే గారి దగ్గర పోవాలి, ఆయనకు చెప్పుకోవాలని ఉంటారు. ఎందుకంటే ఓట్లు ఏది గెలిపించుకున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒకటే, అంటే ల్యాప్సెస్ ఎక్కడ ఉన్నాయంటే నాయకుడికి ఏముంటుంది, మేము ఉట్టి ఓట్లు వేసినాం రావయ్య అనేసి వీళ్ళు అనుకుంటారు, మేము పైసలు ఇస్తేనే ఓట్లు వేసినాం కదని నాయకులు అనుకుంటారు. ప్రజలు ఏమనుకుంటారు, మేము ఓటేసి గెలిపించినాం కదా అనుకుంటారు. మరి పైసలు ముట్టి ఓట్లు వేసినారా, లేదంటే పైసలు తీసుకొని వేసినారా, తీసుకోకేసినారా అనేది ఇచ్చే నాయకులకు ఉండాలి, తీసుకునే ప్రజలకు ఉండాలి, లేకపోతే మధ్యవర్తులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకు ఉండాలి. సో ఇవన్నీ లేకపోయేసరికి అమాయక ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఇటువంటి జరిగితే కనుక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ అందుబాటులో లేకపోతే కనుక అమాయక ప్రజలు అయితే బలి పశువులు అవుతారు అనేది మాత్రం మనము యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు ఉండాల్సిన విధులు అధికారాలు ఏంటంటే ఏం చెప్తారు? వన్ థింగ్ నందు గారు, ఒక విషయం అయితే నేను చెప్తాను ముమ్మాటికి. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారుగా 5 కోట్ల జనాభా, దరిదాపులా మేబీ అటు ఇటు అయి ఉంటుంది. 5 కోట్ల జనాభాకు 119 మంది మాత్రమే రిప్రజెంటేటివ్స్. అందులో 10% మంత్రులు ఉంటారు, ఒక ముఖ్యమంత్రి ఉంటాడు. దాని కింద సరే మున్సిపల్ చైర్మన్స్, వార్డ్ మెంబర్స్, సర్పంచ్లు, గ్రామ జెడ్పీటీసీ, ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడతారు. వీరంతా కూడా పబ్లిక్కి, ప్రజాప్రతినిధులకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రజాప్రతినిధుల కింద ఉంటూ అటు పబ్లిక్కి అండ్ దాని తర్వాత ప్రభుత్వ యంత్రాంగానికి మధ్యవర్తిత్వం చేస్తూ కావలసిన సౌకర్యాలు, సదుపాయాలు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేదానికి ఒక ఏజెన్సీ సిస్టమ్ అనేసి అనుకోవడానికి ఎటువంటి ఇదేం లేదు. అటువంటప్పుడు నాయకుడే అందుబాటులో లేనప్పుడు, ఒక ట్రయాంగులర్ స్టోరీ నడుస్తున్నప్పుడు ఒక చోట మనం బౌండరీస్ గీసుకొని అక్కడ కనుక మనం అనుకున్న నాయకులు లేనప్పుడు మరి ఇంప్లిమెంటేషన్స్లో ఖచ్చితంగా ల్యాప్సెస్ జరుగుతుంది. ఒక ఎస్పీ కానీ లేకపోతే ఒక ఎస్ఐ కానీ, సిఏ కానీ, ఏసీపీలు కానీ పోస్టింగ్ రావాలంటే ఖచ్చితంగా ఆ కన్సర్న్ ఎమ్మెల్యేస్ లెటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఆ రికమెండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ యొక్క తీసుకొచ్చుకున్న ఎస్ఐఓ, సిఏఓ సక్రమంగా పని చేస్తున్నాడా లేదన్నది బాధ్యత, మానిటరింగ్ కూడా ఆ ఎమ్మెల్యేస్ మీద ఉంటుంది. అది చేస్తున్నా లేదన్నది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద, ప్రజల నుంచి బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంటుంది. సో ఇవన్నీ జరగకపోవడం వల్లనే మీలాంటి వాళ్ళు ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తాల్సిన అవసరం ఏర్పడుతూ ఉన్నది. సో కాబట్టి అన్ని సిస్టమ్ మొత్తం కూడా రైట్ ఫ్రమ్ పై నుంచి కింది దాకా కూడా మార్పులు జరగాల్సిన అవసరం ఉన్నది. కానీ మీరు చట్టపరంగా ఏమైనా శిక్షిస్తామా అంటే ఇంతవరకు మరి చట్టపరంగా ఎటువంటి శిక్షలు పడ్డే అయితే లేవు. కానీ మీకున్న లీగల్ రైట్సే కావచ్చు, మీకు అంటే ఒక సిటిజన్ కింద మీరు అవసరమైతే పిల్లు కూడా వేసుకోవచ్చు, మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో లేడు, లేదంటే కనుక ఒక స్పీకర్ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, మీ సీఎం కానీ మీ పార్టీ ప్రెసిడెంట్ కూడా ఆ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ద్వారా కూడా మనం తెలియజేసే అవకాశాలు ఉంటాయి. అందుకని ఓకే, ఇప్పుడున్న పరిస్థితులలో ఎమ్మెల్యేల పనితీరు ఎట్లా ఉంది? పనితీరు ప్రభుత్వం నుంచి ఏదైతే నిధులు విడుదలవుతాయో, ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా ఇంప్లిమెంటేషన్ చేసేది గవర్నమెంట్ అథారిటీస్.
దాన్ని మానిటర్ చేసేది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, దాన్ని ఎంజాయ్ చేసేది లేదంటే కనుక వాళ్ళని పొందేది పబ్లిక్. సో ఇప్పుడున్న ప్రభుత్వంలో మారుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, కొత్తగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇంకా కూడా కొంచెం టైం వెచ్చించి చూసేంత వరకు కూడా ఎవరి వెసులుబాటు ఎట్లా ఉన్నాయి, ఎవరి ఆలోచన విధానాలు ఎట్లున్నాయంటే మరి నేను ఇప్పుడైతే వ్యక్తిగతంగా దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు.